బ్యాక్లాగ్స్ అన్ని రాసి తర్వాత డిగ్రీ క్లియర్ చేసాను. ఒకటేసారి 9 సబ్జెక్ట్స్ అయితే క్లియర్ చేయడం జరిగింది. ఏ విధంగా క్లియర్ చేసినా నేను చెప్తాను ఇప్పుడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నవీన్ కుమార్. ఈ రోజు మనం ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి 6th సెమ్ కానీ అదేవిధంగా 4th సెమ్, 2nd సెమ్ రెగ్యులర్ ఎగ్జామ్ సంబంధించిన రిజల్ట్స్ వచ్చాయి. అదేవిధంగా బ్యాక్లాగ్ సంబంధించిన రిజల్ట్స్ వచ్చాయి. అదేవిధంగా 1 టైం ఛాన్స్ సంబంధించిన రిజల్ట్స్ అయితే రావడం జరిగింది. మనకు రిజల్ట్ వచ్చిన తర్వాత మనకు చాలా మంది అయితే ఫెయిల్ కావడం జరిగింది కదా. వాళ్ళు ఫెయిల్ అయిన వాళ్ళు రివాల్యుయేషన్ కానీ ఫోటో కాపీ కానీ వాళ్ళు ఎంచుకోవడం వల్ల వాళ్ళకి యూజ్ అయింది. అసలు ఎవరు ఫోటో కాపీ, ఎవరు రివాల్యుయేషన్ ఎంచుకోవాలి, ఎవరికి బెనిఫిట్ ఎక్కువగా ఉంటుంది రివాల్యుయేషన్ పెట్టుకోవడం వల్ల. నాకు కొన్ని పర్సనల్గా తెలిసినటువంటి కొన్ని ఎక్స్పీరియన్స్ ని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. రివాల్యుయేషన్ వల్ల యూజ్ ఉందా లేదా, అసలు ఎవరు రివాల్యుయేషన్ పెట్టాలి అనే టాపిక్ ని ఈ రోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్త ఉన్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు ఏమైనా ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో వెళ్ళడానికి ట్రై చేయండి. ఫస్ట్ గా మనం రివాల్యుయేషన్ గురించి మాట్లాడుకుందాం. ఖచ్చితంగా నేను కొన్ని టాపిక్స్ అయితే చెప్తాను. నా లైఫ్ లో ఎక్స్పీరియన్స్ చేసిన విషయాలు, నా ఫ్రెండ్స్ కానీ అదేవిధంగా నాకు తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేసిన నా పక్కనే జరిగిన విషయాలను నేను మీతో ఈ రోజు వీడియోలో పంచుకుంటున్నాను అనమాట. రివాల్యుయేషన్ అనేది ఖచ్చితంగా మన 6th సెమ్ ఎవరైతే ఫైనల్ ఇయర్ ఇప్పుడు ఉన్నారో, వాళ్ళు చదివిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో 6th సెమ్ లోపల మీరు ఎవరైనా ఫెయిల్ అయి ఉంటే, ఆల్రెడీ మీరు అన్ని క్లియర్ ఉన్నాయి, 6th సెమ్ లోపల ఏమైనా ఫెయిల్ అయి ఉంటే 1-2 సబ్జెక్ట్స్ పోయినప్పుడు మీరు ఖచ్చితంగా రివాల్యుయేషన్ పెట్టండి. మీకు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా 1 ఇయర్ గ్యాప్ వచ్చింది అనుకో, ఇప్పుడు 2024 అంటే ఇప్పుడు 21 బ్యాచ్ ఉన్నారు కదా, 21 బ్యాచ్ వాళ్ళు ఇప్పుడు ఫైనల్ ఇయర్ ఉంటారు అనమాట. అదే 20 బ్యాచ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 1 ఇయర్ గ్యాప్ వచ్చింది కదా. 1 ఇయర్ గ్యాప్ వచ్చిన తర్వాత మీకు ఎవరైతే బ్యాక్లాగ్స్ ఉన్నాయో ఆ బ్యాక్లాగ్స్ అన్ని రాసి ఉంటారు. కాబట్టి ఆ రాసిన వాళ్ళు కూడా మేము ఏమన్నా కొన్ని మీకు కన్ఫామ్ గా వెళ్తాయని తెలిసిన సబ్జెక్ట్స్ ఉంటే ఖచ్చితంగా రివాల్యుయేషన్ పెట్టండి. మీరేం టెన్షన్ పడకండి. ఖచ్చితంగా రివాల్యుయేషన్ పెడితే మీరు కరెక్ట్ రాసి ఉంటే ఖచ్చితంగా పాస్ చేయడానికి అవకాశం ఉంటుంది. నా పర్సనల్ సజెషన్ ఏంటంటే, ఒక ఫ్రెండ్ అనమాట, నాకు తెలిసినటువంటి ఫ్రెండ్ అదే 1 ఇయర్ బ్యాక్ అయిన తర్వాత, అంటే 1 ఇయర్ గ్యాప్ అయిన తర్వాత బ్యాక్లాగ్స్ అన్ని రాశాడు అనమాట. డిగ్రీ అయిపోయిన తర్వాత 1 ఇయర్ బ్యాక్లాగ్స్ వల్ల వేస్ట్ చేసిండు. అంటే 1 ఇయర్ ఖాళీగా ఉన్నాను, ఎందుకంటే డిగ్రీకి పాస్ అయ్యాడు కదా. ఆ ఫ్రెండ్ అనేది బ్యాక్లాగ్స్ అన్ని రాసి తర్వాత డిగ్రీ క్లియర్ చేసాను. ఒకటేసారి 9 సబ్జెక్ట్స్ అయితే క్లియర్ చేయడం జరిగింది. ఏ విధంగా క్లియర్ చేసిండో నేను చెప్తాను ఇప్పుడు. ఆయన 9 సబ్జెక్ట్స్ అయితే మొత్తం రాయడం జరిగింది. మొత్తం రాయడం వలన ఆయనకు 5 సబ్జెక్ట్స్ అయితే పాస్ అయ్యాడు అనమాట. ఒకటేసారి బ్యాక్లాగ్స్ రాసినప్పుడు అన్ని ఫస్ట్ నుంచి 6th సెమ్ ఏవైతే బ్యాక్లాగ్స్ ఉన్నాయో అవన్నీ 1 ఇయర్ గ్యాప్ తర్వాత అన్ని బ్యాక్లాగ్స్ అయితే రాశారు. రాసిన తర్వాత అప్పుడు ఏమైంది, 5 సబ్జెక్ట్స్ పాస్ అయ్యాడు. 4 సబ్జెక్ట్స్ అయితే మనకు బ్యాక్లాగ్ ఉండిపోయాయి అనమాట. ఆ 4 సబ్జెక్ట్స్ ఉన్నప్పుడు ఆయన ఏం చేసిండు, అన్ని రివాల్యుయేషన్ అయితే పెట్టాడు అనమాట. అన్ని రివాల్యుయేషన్ పెట్టడం వల్ల అన్ని పాస్ అయిపోయాడు. అంటే ఆయన ప్రాపర్ గా రాసినందుకు పాస్ అయ్యాడా, లేకపోతే 1 ఇయర్ గ్యాప్ వచ్చినందుకు రివాల్యుయేషన్ పెట్టుకుంటే పాస్ అయ్యాడా, అది రీజన్ ఏదైనా ఉండొచ్చు. కాకపోతే ఎవరైతే 1 ఇయర్ వేస్ట్ చేసుకుని ఉన్నారో వాళ్ళైతే ఒక 2-3 సబ్జెక్ట్స్ ఫెయిల్ అయి ఉంటే ఖచ్చితంగా రివాల్యుయేషన్ పెట్టండి, అన్ని పెట్టండి. వాళ్ళకు ఖచ్చితంగా బెనిఫిట్ అయితే ఉంటుంది అనమాట. రివాల్యుయేషన్ ద్వారా వాళ్ళకు పాస్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇది నా పర్సనల్ గా ఫేస్ చేసినటువంటి నేను ఒక సంఘటన గురించి నేను మీతో డిస్కస్ చేసుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ ఎవరికైతే యూజ్ అవుతారో వాళ్ళు ఈ ఇన్ఫర్మేషన్ వాడుకోండి, మిగతా వాళ్ళు ఈ వీడియోని స్కిప్ చేసేయండి. ఎందుకంటే అందరికీ ఇదే వర్క్ కావాలని కూడా లేదు. నా లైఫ్ లో ఒక ఫ్రెండ్ కి జరిగినటువంటి సిచ్యువేషన్ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎవరైతే ఖచ్చితంగా నేను సజెషన్ ఏంటంటే, నా పర్సనల్ సజెషన్ అయితే, మీరు 1-2 సబ్జెక్ట్స్ ఫెయిల్ అయి ఉంటే ఖచ్చితంగా రివాల్యుయేషన్ అయితే పెట్టుకోండి. ఏ సెమ్ వాళ్ళు అయినా సరే రివాల్యుయేషన్ పెట్టుకోవడం వల్ల మీరు మంచిగా రాసింటే ఖచ్చితంగా పాస్ అవడానికి అవకాశం ఉంటుంది. కానీ 6th సెమ్ వాళ్ళు కానీ 1 ఇయర్ బ్యాక్ ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా సరే బ్యాక్లాగ్ వాళ్ళు కానీ, లేకపోతే 6th సెమ్ ఇప్పుడు రెగ్యులర్ గా అయిపోయిన వాళ్ళు కానీ ఏదైనా మీ బ్యాక్లాగ్ ఉంటే ఖచ్చితంగా రివాల్యుయేషన్ పెట్టడానికి ట్రై చేయండి. దానివల్ల ఖచ్చితంగా మనకు బెనిఫిట్ అవుతుందని నేను ఎక్స్పీరియన్స్ చేసిన, పర్సనల్ గా నా ఫ్రెండ్స్ కానీ ఎక్స్పీరియన్స్ చేయడం వల్ల నేను ఈ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజు వీడియో చేస్తున్నాను. ఖచ్చితంగా ఈ రివాల్యుయేషన్ వల్ల అయితే మనకు ఖచ్చితంగా బెనిఫిట్ అయితే జరుగుతుంది. మీరు పక్కా రివాల్యుయేషన్ పెట్టడానికి అవకాశం ట్రై చేయండి. ఎవరన్నా మీకు ఫోటో కాపీ కూడా పెట్టుకోవచ్చు. రివాల్యుయేషన్కి వచ్చేసరికి మనకు 500 రూపీస్ అనమాట. ఫోటో కాపీకి వచ్చేసరికి 1000 రూపీస్ అయితే మనకు పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఆలోచించుకొని మీకు ఏది కంఫర్ట్ ఉంటే అదైతే పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఈ రివాల్యుయేషన్ అప్డేట్ సంబంధించినటువంటి వీడియో అయితే మనకు ఎప్పుడైతే రివాల్యుయేషన్ డేట్స్ వస్తాయో అప్పుడు నేను వీడియో కూడా చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా మన ఛానల్ రెగ్యులర్ గా ఫాలో అయితే మీరు ఖచ్చితంగా అప్డేట్స్ అయితే మిస్ కాకుండా ఉంటారు. వీడియో ఖచ్చితంగా నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ నవీన్ కుమార్, సైనింగ్ అవుట్. జై హింద్.